నెల్లూరు జిల్లా కోవూరు పంచాయతీ పరిధిలోని పెళ్లకూరు కాలనీలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు పంచాయతీ ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి దిష్టి బండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సర్పంచ్ విజయమ్మ, టీడీపీ మండల అధ్యక్షులు ఇంత మల్లారెడ్డి, గాదిరాజు అశోక్ కుమార్ విచ్చేసి వార్డు మెంబర్లతో కలిసి డస్ట్ బిన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ విజయమ్మ మాట్లాడుతూ మీ ఇంటి వద్ద పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పంచాయతీ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని తెలిపారు. ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సూచనల మేరకు ప్రతి ఇంటికి డస్ట్ బిన్లు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు రవికుమార్, సాయిరెడ్డి, వార్డు మెంబర్లు, పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ముందు బయటికి రామని చెప్పండి. ఏం తీసారా కష్టం గుడికాడికి పోదాం. నిలబడేదాన్ని బాగుంది వాయిస్ గతంలో ఒక చెత్త ప్రభుత్వం ఉండింది. ఆ చెత్త ప్రభుత్వం ప్రజల పైన చెత్త మీద పన్ను వేసింది. ఒక మంచి ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ముందు ప్రజల మీద ఉన్న భారం, ఈ చెత్త భారాన్ని తీసేసి చెత్త పన్నును రద్దు చేయడం జరిగింది. ఈ ప్రభుత్వంలో మా శాసనసభ్యురాలు ప్రశాంత్ రెడ్డి గారు నిన్న ఈ పెళ్లకూరు కాలంలో పర్యటించడం, ప్రజలందరి ఇక్కడ పరిస్థితులన్నీ తెలుసుకోవడం, ఆమె ప్రతి ఇంటికి ఒక డస్ట్బిన్ మనం ఏర్పాటు చేస్తాం. ఆ ప్రజలు కూడా ఆ డస్ట్బిన్లోనే చెత్త వేస్తే పంచాయతీ పారిశుద్ధ్యం వాళ్ళు శుభ్రంగా తీసుకెళ్లి చేస్తే బాగుంటుందని ఒక మంచి అవగాహన కార్యక్రమం కూడా ప్రజల్ని చైతన్యవంతులు చేసే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేపట్టడం జరిగింది. దానిలో భాగంగానే ప్రశాంత్ రెడ్డి గారి ఎమ్మెల్యే గారి సూచనల మేరకు ఈరోజు ఈ డస్ట్బిన్లు పంచాయతీ ద్వారా పంపిణీ చేయడం జరుగుతుంది. మన ఎమ్మెల్యే గారు ప్రశాంత్ రెడ్డి మేడం ఈ పెళ్లకూరు కాలనీలో విజిట్ చేయటం జరిగింది. అయితే ఇక్కడ ఈ ఏరియాకి వచ్చేటప్పటికి అంత క్లీన్ లేదు. సో ఆమె ఆదేశాల మేరకు మేము బాస్కెట్స్ అవన్నీ పంచటం జరుగుతుంది. ఆమె ఆదేశాల సారమే మేము పంచుతున్నాము. ఎందుకంటే ఈ మనము ఇంట్లో ఎంత నీట్గా ఉంటామో బయట కూడా అంతే నీట్గా ఉండాలని మేడం కోరారు. సో ప్రజలందరికీ ఒక విన్నపం చేస్తున్నాము, మీరు నీట్గా పెట్టుకోండి, రోడ్లు కూడా క్లీన్గా పెట్టుకోండి. ఈ బాస్కెట్స్ ఇస్తున్నాము, దాంట్లో చెత్త వేసి బయట పెట్టుకుంటే 2 డేస్కి ఒకసారి పంచాయతీ వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్తారు. సో అందరూ మాకు సహకరించండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మొన్నటి రోజున మా కోవూరు నియోజకవర్గ గౌరవ శాసనసభ్యురాలైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు వార్డు విజిటింగ్ కార్యక్రమం పెడుతున్నామండి రెగ్యులర్గా. దాంట్లో భాగంగా ఈ పెళ్లకూరు కాలనీలో పర్యటించడం జరిగింది. ఇక్కడ స్థానికుల సమస్యలు ఇవన్నీ తెలుసుకుంటున్న సమయంలో ఇక్కడ ఈ చెత్తా చెదారాల గురించి స్థానికంగా ఉండేటువంటి ప్రజలు చెప్పే సందర్భంలో ట్రబ్బులు అనేవి డస్ట్బిన్లు ఇక్కడ లేని దానివల్ల చెత్త బయటపోయడం జరుగుతుంది అవి అని చెప్పి చెప్పుకుంటా వచ్చారు. ఇక్కడే ఉండేటువంటి స్థానికంగా ఇట్లాంటి ట్రబ్బులు కొన్ని తెప్పించి ఇక్కడ ప్రతి కోవూరు గ్రామ పంచాయతీలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ డస్ట్బిన్ల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు చేపట్టడం జరిగింది. ప్రజలందరికీ కూడా విన్నపం ఏంటంటే, మన ఇంట్లో ఏ విధంగా అయితే నీట్గా ఉండాలనుకుంటామో అదే విధంగా మన పరిసర ప్రాంతాలు కూడా శుద్ధంగా ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇంట్లో ఒక రకంగా బయట మంది ఏముందిలే అని చెప్పని ఇసిరి పడేసేదానికంటే బాధ్యతగా వ్యవహరించమని చెప్పని ప్రార్థిస్తూ ఉన్నాం. కోవూరు గ్రామ పంచాయతీ అభివృద్ధికి గ్రామ ప్రజలందరూ సహకరించాలని చెప్పని వేడుకుంటున్నాం. ఇంటి పనులు ఏ విధంగా అయితే ఖచ్చితంగా కట్టాలి, అదేవిధంగా గ్రామం డెవలప్మెంట్కి పంచాయతీ తోడ్పడాలంటే
ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సహకరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎంత మేము పంచాయతీ తరపు నుంచి చెత్త సేకరించే దానికి వచ్చినా గంట లోపల మళ్ళీ బయటలో ఇసిరేయడం జరుగుతూ ఉంది. ఇంట్లో ఏ విధంగా నీట్గా పెట్టుకుంటామో మన రోడ్లు కూడా ఆ విధంగా నీట్గా పెట్టుకోవాలి. చెత్తని ఎక్కడ పడితే అక్కడ విసిరేయకుండా మేము ఇచ్చినటువంటి ఈ డస్ట్బిన్స్లో పెట్టుకుంటే ఒక రోజుకి రెండో రోజుకి ఖచ్చితంగా మేము ఇక్కడి నుంచి తీసుకెళ్లడం జరుగుతుంది. దయచేసి ప్రజలందరూ కూడా గమనించి పంచాయతీ అదేవిధంగా గ్రామ అభివృద్ధికి కూడా తోడ్పడతారని చెప్పని కోరుకుంటూ ఉన్నాం.